హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అవర్ స్టడీస్. ఈరోజు మనం నూడిల్స్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మీరు చూడండి, ఎందుకు ఎందుకు బయటికి వెళ్ళి తినాలి అని చెప్పి మేము ఇంట్లో ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసాం ఫ్రెండ్స్. మీరు చూడండి అండ్ చివరి వరకు మన వీడియోని చూడండి అండ్ తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ముందు ఒకటి బౌల్ తీసుకోవాలన్నమాట. బౌల్ తీసుకొని ఒక లైట్గా వాటర్ వేసుకొని దాంట్లో నూడిల్స్ వేసుకోవాలన్నమాట. నూడిల్స్ వేసిన తర్వాత ఎక్కువ బాయిల్ లేకుండా లైట్గా బాయిల్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. కాసేపు డ్రై అయిపోయిన తర్వాత డ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. మా దగ్గర లేక మేమేమి వేసుకోలేదు. మేమైతే జస్ట్ క్యారెట్, ఆనియన్, చిల్లీ వేసుకున్నాం. మీ దగ్గర క్యాప్సికమ్ అవన్నీ ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ముందుగా బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకొని దాంట్లో లైట్గా కొద్దిగా ఒక 2 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. మేమైతే క్యారెట్, ఆనియన్, చిల్లీ వేసుకున్నాం. వేసిన తర్వాత లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. క్యారెట్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత మేమైతే ఎగ్ వేసుకున్నాము. ఎగ్ నూడిల్స్ అనమాట. చికెన్ ఉన్న వాళ్ళు చికెన్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేమైతే చికెన్ లేదని చెప్పి ఎగ్ వేసామన్నమాట. బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. మొత్తం ఆయిల్ అంతా కలిసిపోయేదాకా. మీరు కూడా అలా ఎప్పుడైనా నూడిల్స్ ట్రై చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా నూడిల్స్ తినుంటే కామెంట్ చేయండి. అండ్ చేసారు తర్వాత సాల్ట్ వేయాలన్నమాట. తర్వాత బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మొత్తము మీ నూడిల్స్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే తప్పకుండా ట్యాగ్ చేయండి ఫ్రెండ్స్, మీ నూడిల్స్ ఫ్రెండ్కి. అండ్ నార్మల్గా అయితే టర్మరిక్ పౌడర్ అవసరం లేదనమాట. మేమైతే నార్మల్గా వేసాం. మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్, మీ ఇష్టం అది. ఇక మనం నూడిల్స్ బాయిల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అవి తీసుకున్న తర్వాత వేరే ప్లేట్లో వేసుకున్నాం కదా, అది మొత్తం సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సపరేట్ చేయకపోతే ఒకటొకటి మిక్స్ అయిపోతాం అనమాట, అతుక్కుపోతాయి. అందుకని మనం సపరేట్ చేసుకోవాలన్నమాట. మొత్తం సపరేట్ అయిపోయిన తర్వాత దీన్ని ఫ్రైలో వేసుకోవాలండి ఫ్రెండ్స్. ఫ్రైలో వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేయాలన్నమాట. విడివిడిగా అయిందా లేదా అని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత చాట్ మసాలా ఉన్నా కూడా వేసుకోండి ఫ్రెండ్స్. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత సోయా సాస్ వేయాలి. సోయా సాస్ మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసిన తర్వాత వెనిగర్ వేసుకోవాలన్నమాట. వెనిగర్ వేసుకున్న తర్వాత మా దగ్గర అయితే ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మేము వెనిగర్ వేసుకున్నాం. అది మీ చాయిస్ అనమాట. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది అన్నమాట. తర్వాత మీ రిజల్ట్ చూడండి, ఇలా వచ్చింది ఫైనల్ రిజల్ట్ అనమాట. తప్పకుండా మా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.